అందరికీ నమస్కారం. ఈరోజు వైకుంఠ ఏకాదశి. ఈ సందర్భంగా మీ అందరికీ ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దర్శనం చేయించాలని నా కోరిక. మీ అందరూ చూసి దర్శనం చేసుకోండి. రామాలయం అంటేనే ధర్మం. ప్రతి ఊరిలోనూ, ప్రతి గ్రామంలోనూ రామాలయం ఉండాలి. ప్రతి పట్టణంలోనూ, ప్రతి వీధిలోనూ రామాలయం ఉండాలి. ఎందుకంటే రాముడు ప్రవచనం ఇవ్వలేదు, నడుచుకున్నాడు. ఎలా ఉండాలని నడిచి చూపించాడు. అందరికీ చెప్పి తను ఆచరించకుండా ఉండలేదు. కాబట్టి రాములు వారిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు అలా ఉంటేనే రాములు వారి మీద భక్తి ఉండింది అనుకోండి, మంచితనం వస్తుంది. మంచితనంలో ఉంచి ధర్మం వస్తుంది. ధర్మం వల్ల ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయే, ఇవన్నీ ఉండవు. అందరూ ప్రశాంతంగా ఉంటారు. అట్లీస్ట్ సగం మంది ప్రశాంతంగా ఉంటారు. రాముల వారు ఉత్సవమూర్తులు. గణపతి, రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి. సీతారాముల లక్ష్మణ ఆంజనేయ స్వామిని రామలక్ష్మణులని ఏమో గంధంతోనూ, అమ్మవారిని కుంకుమతోనూ అలంకరించారు.